హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లల్ని నువ్వేం చేస్తావు నెక్స్ట్ అని అడగగానే వచ్చే ఆన్సర్ ఏంటి? ఏపీ సెట్. సో ఏపీ సెట్ రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తే బీటెక్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. బడ్జెట్ పెట్టుకొని కూడా చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈఏపీ సెట్ కోచింగ్ అంటే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ కోచింగ్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడి నుంచి దీంతో రన్నింగ్ చేసుకుంటూ దీనికి ఎందుకు టర్న్ అవుతున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వివేక్ నర్సంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. సార్, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ ఆన్లైన్ కోర్స్ ఏదైతే మీరు అఫోర్డబుల్ ప్రైస్లో అందిస్తున్నారో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి చూస్తే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్స్కి నీట్కి ప్రిపేర్ అవుతున్నారు, దానికి అలవాటు పడిపోయారు ఆ ఎగ్జామ్స్కి. మరి ఒకేసారి ఎంసెట్కి ఎప్సెట్కి 160 మార్క్స్తో స్కోర్ చేయాలి అంటే ఒక్కసారి దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? ఒక విషయం ఏంటంటే దాదాపుగా సిలబస్ సేమ్ మేడం అన్ని ఎగ్జామ్స్కి. సో ఇప్పుడు మనం ఎక్స్పెషల్లీ ఈఏపీ సెట్ గురించి మాట్లాడితే జనరల్గా ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయ్యే ముందు బ్లైండ్గా టెక్స్ట్ బుక్ చదివేసి వెళ్ళి రాస్తే రాదు, అది ఖచ్చితంగా రాదు. మీరు ఒక 2 సంవత్సరాలు తీసుకోండి, 4 సంవత్సరాలు తీసుకోండి. నేను మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదివాను, నోట్స్ అంతా రాసుకున్నాను, ఫార్ములాస్ అన్ని హైలైట్ చేసుకున్నాను, అయినా మీరు వెళ్తే రాదు. మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ప్రీవియస్ పేపర్ నుంచి మొదలు పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్సే తీసుకున్నారనుకోండి, ఒకటి ఏదైనా టాపిక్ ఉంది, దాంట్లో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుంటే దాంట్లో ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఖచ్చితంగా ఒకటి గ్రావిటేషన్ పైన ఒక క్వశ్చన్ అడుగుతాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ గ్రావిటేషన్ పైన ఒక క్వశ్చన్ అడుగుతాడు, సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ పైన ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో ఇలా మనకు ఒకసారి గత 10 సంవత్సరాల క్వశ్చన్స్ మీరు పేపర్స్ కనుక సర్వే చేస్తే, దాన్ని సర్వే చేయాలంటే ఎంతో కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో చదువుకొని ఉంటారు కదా, ఎంతో కొద్దిగా వాళ్ళకి టాపిక్స్ పైన అవగాహన ఉంటుంది కదా. అలాంటి వారి గురించి చెప్తున్నాను. పూర్తిగా నాకు సబ్జెక్టే తెలియదు, నేను ఇంటర్మీడియటే చదవలేదు, నేను అసలు కాలేజ్కి వెళ్ళలేదంటే అది మనం ఏం చేయలేము. కాలేజ్కి వెళ్ళి ఉండాలి, ఎగ్జామ్ రాసి ఉండాలి, అతనికి కంటెంట్ మీద అవగాహన ఉండాలి. ఉన్నప్పుడు మీరు ఒకసారి గత 10 సంవత్సరాల పేపర్ చూసి ఒక సర్వే చేయండి. సర్వే చేసి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ వచ్చే నోట్స్ చదవండి. అప్పుడు మీ మైండ్ ఏమవుతుందంటే ఒక ఓరియంటేషన్లో సెట్ అవుతుంది. ఆహా, ఎగ్జామ్లో ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్, ఇలా అడుగుతున్నాడు, సో ఈ క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు, ఇక్కడ ఇది ట్విస్ట్ చేశాడు, మళ్ళీ ఈ టాపిక్ రిపీట్ అయింది అని మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని సర్వే చేసుకొని మీరు నోట్స్కి వచ్చారనుకోండి, మీరు చదివేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఆహా, దీనిపైన దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు, సో మీరు ఆ ఓరియంటేషన్లో వెళ్తారు. అది దాంతోపాటు టెస్ట్ సిరీస్ అన్నీ చదువుకున్నారు, అన్ని కాన్సెప్ట్స్ హైలైట్ చేసుకున్నారు. ఇంకోటి వచ్చేసి టెస్ట్ సిరీస్ చాలా సీరియస్గా తీసుకోవాలి. టెస్ట్ సిరీస్ చాలా సీరియస్గా తీసుకోవడం ఎందుకంటే మీరు అన్ని విషయాలు చదువుకున్నారు, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియదు. ఎలా అప్లై చేయాలో తెలియదంటే మరి అక్కడ క్యాలిక్యులేషన్ మిక్స్ అవుతుంది. కొంతమంది ఇంకో విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్ తెలియదు. కొంతమంది ఏంటంటే క్యాలిక్యులేషనే కదా చేసేద్దాం అనుకుంటారు, కాదు, ఆల్జిబ్రాయిక్ క్యాలిక్యులేషన్స్ కూడా ఎలా స్పీడ్గా చేయాలో తెలియాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ డెవలప్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్ నుంచి ఆన్సర్ ఎలా డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ చెప్తాను, కొద్దిగా టెక్నికల్ పీపుల్కి నేను తెలిసేది చెప్తాను, నేను చెప్పేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మాస్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు, మాస్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. మాస్ యూనిట్స్ కిలోగ్రామ్స్. ఆప్షన్స్లో ఒక దాంట్లో కిలోగ్రామ్ స్క్వేర్ అన్నాడు, యూనిట్లెస్ ఇచ్చాడు, ఇంకో దాంట్లో 0 ఇచ్చాడు, ఇంకో దాంట్లో ఇంకో వాల్యూ ఇచ్చాడు, దాని కిలోగ్రామ్ ఇచ్చాడు. క్వశ్చన్లో కిలోగ్రామ్ అడుగుతున్నాడు, ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవుతుంది? కిలోగ్రామ్ అవుతుంది. సో ఇలా ఒక సైంటిఫిక్ అప్రోచ్, ఆప్షన్స్ నుంచి ఆన్సర్ ఎలా తీసుకురావాలి, టెస్ట్ సిరీస్లో మన స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ కాకుండా ఎలా చేయాలి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏం రిపీట్ అవుతున్నాయి, ఇవన్నీ చేయాలి. సో చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఆ నోట్స్లో ఆ కంటెంట్లో ఉన్న సమ్మరీని ఒక షార్ట్ నోట్స్లా రాసుకొని దాన్ని డైలీ రివైజ్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు, ఎలిమినేషన్ టెక్నిక్ చేసి టైం మేనేజ్మెంట్ చేసి ఇవన్నీ చేసి మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఆలోచన చేసి ప్రిపేర్ అవ్వచ్చు మేడం. ఇది సార్ మీరు ఇచ్చేటటువంటి ఈ కోర్సు ఓన్లీ ఎప్సెట్ ఎగ్జామ్కే రాయడానికి ఉపయోగపడుతుందా, లేదంటే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? యూస్ అవుతుంది మేడం, దాదాపుగా కంటెంట్ సేమ్ అని చెప్పాను అన్ని ఎగ్జామ్స్కి. సో మా కోర్సు వేరే స్టేట్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది. సో దాన్ని వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, వెల్ నోన్ ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళు ఓన్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పిల్లల్ని తీసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి SRM యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి VIT. సో ఇలా
ఇలా బిట్స్ పిలాని ఉంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా మా కోర్సు సూటబుల్ మేడం. సో ఫైనల్గా సార్, మీ యొక్క ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అందిస్తున్నటువంటి ఎప్సెట్ ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో మా సుమన్ టీవీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటటువంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫర్స్ ముందు చెప్పినట్టు ఆఫర్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ 3 months కోర్సు 499 రూపీస్ ఆఫర్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు ఇక్కడ డిస్ప్లే చేసిన కూపన్ వాడితే 20 to 40% డిస్కౌంట్ ఇస్తాము. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రోల్ చేసిన మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు మేడం. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే గైడెన్స్ కూడా, అంతేకాదు పర్సనల్ గైడెన్స్ అయినా టెస్ట్ సిరీస్ కూడా ఆఫర్ చేస్తున్నాం, ఫ్రీ టెస్ట్ సిరీస్. సో ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ అస్, వీఆర్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.